జెరోనియో ఆత్మకథ. నాది వీణుల విందుగా ఆరంభమయ్యే కథ కాదు. నా సొంత తండ్రి నరకపు దూత. ఆయన మారక ద్రవ్యాలకు బానిస. దురదృష్టవశాత్తు నేను 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా తండ్రి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఒక దినం ఆయన నన్ను తన మోటార్ బైక్ మీద కూర్చోబెట్టుకొని, బాబు, నేను నిన్ను మీ మమ్మీని ప్రేమిస్తున్నాను, కానీ నా సహోదరులతో కలిసి వెళ్ళాలనుకుంటున్నాను. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటాను అన్నాడు. అంతే. ఆ తర్వాత ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నా తల్లి చిన్న వయస్కురాలు, కానీ ఆమె సాయశక్తులా ప్రయత్నించి కాయకష్టం చేసి నన్ను పెంచసాగింది. దురదృష్టవశాత్తు నాకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక దినము ఒక అగంతకుడు మా ఇంట్లోకి చొరబడి నా కళ్ళ ముందే మా అమ్మను కాల్చి చంపాడు. అది నా పరిస్థితి. 3 ఏళ్లకే తండ్రి విడిచిపోయాడు. 8 ఏళ్ల తల్లిని పోగొట్టుకున్నాను. బంధువులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నా బ్రతుకు బజారు పాలైంది. చదువును కొనసాగించలేకపోయాను. వీధుల వెంబడి తిరుగుతూ ఉండేవాడిని. 16 ఏళ్ల వయసులో ఒక గ్యాంగ్లో చేరాను. 17 ఏళ్ల వయసుకి నాకన్ని అలవాట్లు అబ్బాయి. మత్తు మందులకు అలవాటు పడిపోయాను. నేను సరిగ్గా తినలేకపోయేవాడిని. సరిగ్గా నిద్ర పట్టేది కాదు. పళ్ళు తోముకోవడం, తల దువ్వుకోవడం, స్నానం చేయడం వంటివి అప్పుడప్పుడు మాత్రమే. నా హృదయంలో ఉన్న వెలితి కప్పిపుచ్చుకోవడం కోసం, వేదనను మర్చిపోవడం కోసం మారక ద్రవ్యాలను, డ్రగ్స్ స్వీకరించడం తప్ప వేరొకటి నాకు తెలియదు. వీధులలో పిచ్చివాళ్లాగా తిరుగుతూ నా బ్రతుకు అంతం చేసుకోవాలనుకున్నాను. అలా ఒక వీధిలో నడుస్తుండగా ఒక చర్చి కనబడింది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నా జీవితంలో ఎన్నడూ చర్చిలో అడుగు పెట్టలేదు. కానీ ఆ దినమైతే నా జీవితంలో అన్ని విధాలుగా ప్రయత్నించాను, కానీ నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఒకవేళ ఈ చర్చిలో పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం అని తల వంచి లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళి వాచ్మెన్ని కలుసుకున్నాను. అతడు, నీకేం కావాలి అని అడిగాడు. నాకేం అక్కర్లేదు, కానీ నా సమస్య అంతా వినండి అని ఒక సమస్యనంతటిని చెప్పాను. ఒకవేళ ఈ చర్చిలో పరిష్కారం దొరకకపోతే ఇంటికి వెళ్ళి తుపాకీ తీసుకొని ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పాడు. వెంటనే ఆయన స్పందించి, నీవు వచ్చి మా పాస్టర్ గారిని కలుసుకొని నీ సమస్యలన్నీ ఆయనతో చెప్తావా అని అడిగాడు. నేను సిద్ధంగా ఉన్నానని అతనితో పాటు వెనక్కి వెళ్ళి వారి పాస్టర్ని కలుసుకున్నాను. అతడు చూడడానికి నేను ఊహించిన విధంగా మిగతా పాస్టర్ లాగా లేడు. అతడు సాధారణమైన వ్యక్తిలాగానే ఉన్నాడు. జీన్స్ ప్యాంటు, టీషర్ట్, పొడవైన జుట్టు, మోచేతులలో పచ్చని బొట్లు కలిగి అందరి కుర్రాళ్ళలాగే ఉన్నాడు. నేను ఆయనతో మాట్లాడుతూ నేను ఎలాంటి దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నానో వివరించాను. అప్పుడు ఆ పాస్టర్ దిగ్భ్రాంతి చెంది తన జీవిత గాథను నాతో పంచుకున్నాడు. ఆయన కూడా చిన్న వయసు నుండి తండ్రి లేని వాడిగానే పెరిగాడు. ఆయన గ్యాంగులలో ఉంటూ మత్తు మందులను తీసుకుంటూ అనేక పర్యాలు జైలుకు వెళ్తూ విడుదలవుతూ ఉండేవాడు. ఈ పాస్టరు నా మనసుకు ఊరట కలిగించాడు. సరిగ్గా నా పరిస్థితుల నుండి వచ్చినప్పటికీ ఇతడు విడుదల పొందడాన్ని నేను నమ్మలేకపోతున్నాను. అప్పుడు ఆయన మరలా చెప్పడం ప్రారంభించాడు. అలా ఆయన సెంట్రల్ జైల్లో ఉండగా ఎవరో వచ్చి యేసు ప్రభుని గురించి చెప్పారో, యేసు ప్రభు ఎలా తన జీవితాన్ని మార్చి తనకు శాంతి, సంతోషాన్ని, ఆనందాలను అనుగ్రహించాడో వివరించాడు. ఆ 17 ఏళ్ల ప్రాయంలో ఈ 3 మాటలను గురించి నాకేం తెలియదు. తర్వాత ఆయన తన జీవితాన్ని ఎలా ప్రభుకు సమర్పించుకున్నాడో, ఆయన జీవితం ఎలా పూర్తిగా మారిపోయిందో వివరించాడు. నేను ఆయనతో, అయ్యా, ఈ దేవుని గురించి కానీ యేసు ప్రభుని గురించి కానీ మీరు చెప్పినవన్నీ నాకు అర్థం కావడం లేదు, కానీ ఆయన మీ జీవితంలో చేసిన కార్యంని నా జీవితంలో కూడా చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు. తర్వాత నేను ప్రార్థన చేసి యేసు ప్రభును నా సొంత రక్షకునిగా స్వీకరించాను. మొట్టమొదటిసారి సువార్త విన్న వెంటనే నేను రక్షణ పొందాను. అయితే నా కథ ఇంతటితో ముగిసిపోలేదు. తర్వాత ఆ పాస్టర్ నాతో, జెరోనియో, నేను ఇంకొక విషయాన్ని కూడా నీకు చెప్పదలుచుకున్నాను అని చెప్పి తన పర్సులో నుండి ఒక చిన్న ఫోటోని తీసి దానిలో ఉన్న 3 ఏళ్ల బాలుని ఫోటోను నాకు చూపించాడు. జెరోనియో, ఈ చిన్న పిల్లవాడెవరో తెలుసా? అది నువ్వే. నువ్వు నా కుమారుడివి. దాదాపు 14 ఏళ్లుగా నేను నిన్ను చూడలేకపోయినా నా సొంత కుమారుడివి అని వణుకుతున్న స్వరంతో పలికాడు. ఆ సమయంలో నా భావోద్వేగాలు ఎలా ఉన్నాయో మీకు చెప్పడం నాకు సాధ్యం కావడం లేదు. ఆయన నా తండ్రి. 3 సంవత్సరాల వయసులోనే నన్ను విడిచి వెళ్ళిన నా తండ్రి. చాలా సంవత్సరాలు నాకు కనిపించకుండా పోయిన నా తండ్రి. దేవుడు నా జీవితంలో అడుగుపెట్టాడు. నేను వీధులలో దిక్కుతోచని స్థితిలో తిరిగినప్పుడు ఆయన నాతో ఉన్నాడు. సరిగ్గా నా కన్న తండ్రి యొక్క చర్చికి నన్ను నడిపించాడు. నా తండ్రి నన్ను క్రీస్తులోనికి నడిపించాడు. ఆ దినం నుండి నేను నా తండ్రి మంచి స్నేహితులైపోయాము. నా జీవితంలో మరెన్నడూ డ్రగ్స్ వాడలేదు. నా పాత జీవితంలోనికి వెనుతిరిగి చూడలేదు. ఇప్పుడు నేను అనుదినము ఆయనను సేవిస్తున్నాను. ఆయన సేవలో నేను ఒక ముఖ్యమైన సూత్రాన్ని నేర్చుకున్నాను. నువ్వు దేవుని పనిని చూసుకుంటే దేవుడు నీ పనిని చూసుకుంటాడు. జెరోనియో అగిలర్.